హాయ్ అందరికీ. మెడలో పూలదండలు, పెళ్లి బట్టలతో భర్త గంగాధర్ చేయి పట్టుకుని ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది గౌరీ. గౌరీ పుట్టింటి వారిది పేద కుటుంబం. తన తండ్రి తనకున్నంతలో తన స్తోమతకు తగినట్టు మరో పేద ఇంటి అబ్బాయి అయిన గంగాధర్తో గౌరీ పెళ్లి జరిపించాడు. గంగాధర్కు తండ్రి చిన్నతనంలోనే దూరం అవ్వడంతో తల్లి పెంపకంలోనే పెరిగి ఆ ఊరిలోని రైస్ మిల్లులో పనిచేస్తూ తల్లిని చూసుకుంటున్నాడు. వారికున్నదల్లా పెద్దల నుంచి వచ్చిన చిన్న ఇల్లు, ఆ ఇంటి పక్కనే చిన్న ఖాళీ స్థలము. గంగాధర్ తండ్రి మరణించాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులొచ్చినా అతని తల్లి భవానీ మాత్రం తన రెక్కల కష్టంతోనే తిని తినక ఆ ఇబ్బందులన్నీ దాటుకు వచ్చింది. కానీ ఏ రోజు ఇంటిని కానీ తనకున్న స్థలాన్ని కానీ అమ్మడం, దాని మీద అప్పు చేయడం కానీ చేయలేదు. తరతరాలుగా వారికి వారసత్వంగా వస్తున్న ఇల్లు స్థలము తన ముందు ముందు తరాలకు అందివ్వాలి అనేది ఆమె కోరిక. గౌరీ భవానీలు అత్త కోడళ్ళే అయినా ఎలాంటి అరమరికలు లేకుండా తల్లి కూతుర్లుగానే కలిసిపోయారు. భర్త పనిలోకి వెళ్ళిన తర్వాత గౌరీ ఖాళీగా ఉండకుండా తన పుట్టింట్లో నేర్చుకున్న టైలరింగ్ను అత్తారింట్లో కొనసాగించింది. అలా వచ్చిన ఆదాయాన్ని ఇంటి ఖర్చులకు వాడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. మరోవైపు భవానీ కొడుకు కోడలికి అండగా ఆ కుటుంబానికి పెద్ద దిక్కులా ఉండేది. రోజులు ఇలా సాగిపోతూ ఉండగా గౌరీ నెల తప్పింది. గర్భవతి అయిన గౌరీని ఒకవైపు భర్త, మరోవైపు అత్త ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా భర్త అత్తగారు చూపిస్తున్న ప్రేమ అనురాగాలతో ఉన్నంతలో సంతోషంగానే రోజులు గడుపుతుంది గౌరీ. అలా చూస్తూ ఉండగానే గౌరీకి నెలలు నిండి బంగారు బొమ్మలంటే ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అందంగా ఆరోగ్యంగా పుట్టిన మనవల్ని చూసుకుని భవానీ, పిల్లల్ని చూసుకుని గంగాధర్ సంతోషించారు. పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడం వల్ల గౌరీ అత్తగారి సహాయంతో అత్తారింట్లోనే పురుడు పోసుకుంది. మొదట్లో తన పిల్లల పట్ల ప్రేమగానే ఉన్న గంగాధర్ రాను రాను బయట వాళ్ళు ఆడపిల్లలు పుట్టారా, అయితే వారిని పెంచి పెళ్లి చేసి పంపించేసరికి నీ పనైపోతుంది. అదే కొడుకైతే వృద్ధాప్యంలో నిన్ను ఉద్ధరిస్తాడు, పోయాక తలకొరివి పెట్టి నిన్ను పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. మా లాంటి పెద్దవాళ్ళమే ఆడపిల్లలకు బోలెడంత కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం, ఇక నువ్వెంత అంటూ ఉంటే ఆ విషబీజాలు గంగాధర్ మనసులో బాగా నాటుకుపోయాయి. రాను రాను గంగాధర్కి పిల్లల మీద ప్రేమ తగ్గిపోయి వాళ్ళని బరువుగా భావించి వాళ్ళ కోసం ఏదైనా కొని తేవాలి అంటే తిట్టుకుంటూ ఉండేవాడు. పిల్లల పట్ల గంగాధర్ చూపిస్తున్న అయిష్టతను అతని తల్లి భార్య గమనించి వారు ఎంత చెప్పినా గంగాధర్ మనసు మారలేదు. గౌరీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉన్న ఇద్దరు పిల్లలు చాలు, వీరిని చక్కగా పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తునిస్తే సరిపోతుంది, ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఆ మాటకు గంగాధర్ ససేమిరా అన్నాడు. నాకు వంశోద్ధారకుడు కావాల్సిందే అంటూ పట్టుపట్టాడు. తను ఎంత పోరాడినా చివరకు భర్త మాటకు తలవంచక తప్పలేదు గౌరికి. గంగాధర్ పంతం వల్ల మళ్ళీ రెండవసారి గర్భం దాల్చింది. ఈసారి ఎలాగైనా మగబిడ్డ పుట్టాలి, లేదంటే తన భర్త ఇంకోసారి ప్రయత్నించడానికి సిద్ధపడతాడు అనుకుంది. మొత్తానికి గంగాధర్ కోరిక నెరవేరి ఈసారి గౌరీ మగబిడ్డకే జన్మనిచ్చింది. తనకు కొడుకు పుట్టాడనే ఆనందంతో గంగాధర్కి హద్దులు లేవు. కొడుకును అపురూపంగా చూసుకుంటున్నాడు. పిల్లల ముగ్గురు పెరుగుతూ వస్తున్నారు. ఆడపిల్లలైన అమలా కమల తమ తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. 5 సంవత్సరాల వయసు రాగానే ఆడపిల్లలు ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు గంగాధర్. మరో 2 సంవత్సరాలకు కొడుకుని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు. గౌరీ ఆడపిల్లలను కూడా అదే స్కూల్లో చదివిద్దామని, పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా మంచిగా చదివిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని, తను కూడా ఇంకా ఎక్కువ కష్టపడి మిషన్ కుడతానని చెప్పిన గంగాధర్ భార్య మాటను పడనివ్వలేదు. వాళ్ళ మొహాలకి ఆ గవర్నమెంట్ స్కూలే ఎక్కువలే, నేను మంచివాడిని కాబట్టి ఆ మాత్రమైనా చదివిస్తున్నాను అన్నాడు. రోజు రోజుకి కొడుకు మీద ప్రేమతో కూతుర్లని తక్కువగా చులకనగా చూస్తున్నాడు గంగాధర్. కొడుకు ప్రవర్తన గమనించిన తల్లి ఇలా ఉంటే లాభం లేదని, కొడుకు పనికి వెళ్ళిన తర్వాత కొడుక్కి తెలియకుండా తను కూడా 2-3 ఇళ్లల్లో ఇంటి పని వంట పని చేస్తూ సంపాదించడం మొదలుపెట్టింది. అలా నెల నెలా వచ్చిన ఆదాయానికి కోడల సంపాదనలో కొంత డబ్బును జతచేసి ఆడపిల్లలు ఇద్దరి పేరిట పోస్ట్ ఆఫీసులో జమ చేస్తూ వచ్చింది. ఈ విషయం అత్తా కోడలి ఇద్దరి మధ్యనే ఉంది. గంగాధర్కి కానీ పిల్లలకు కానీ తెలియనివ్వలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు పెరుగుతున్నారు. కమల
చదువుకుంటూనే ఇంట్లో అమ్మకి నాన్నమ్మకి ఇంటి పనుల్లో సహాయంగా ఉంటున్నారు. ఒకరోజు అమలా కమల గంగాధర్ దగ్గరికి వెళ్ళి, నాన్న మాకు పుస్తకాలు కొనుక్కోవడానికి చెరొక 100 రూపాయలు కావాలి అని అడిగారు. అమ్మో 200లే, నా దగ్గర లేవు. మీ చదువులేమో కానీ చదివేది పేరుకు గవర్నమెంట్ స్కూల్ అయినా రోజు రోజు ఏదో ఒకటి చెప్పి డబ్బులు డబ్బులు అంటూ నా ప్రాణాలు తోడేస్తున్నారు. పొండి అవతలికి అన్నాడు విసుక్కుంటూ. ఆ తర్వాత కాసేపటికి గంగాధర్ కొడుకు రాజు వచ్చి, నాన్న మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని పిక్నిక్కి తీసుకెళ్తున్నారు, దానికోసం 300 కావాలి అంటూ అడిగాడు. కొడుకు వచ్చి డబ్బు అడగడంతో మురిసిపోయిన గంగాధర్ క్షణంలో ఆలోచించకుండా తన జేబులో నుంచి 500 రూపాయల కాగితం తీసి కొడుక్కిచ్చి, ఇదిగో నాన్న తీసుకోరా, మిగతా 200 సరదాగా ఖర్చు పెట్టుకో అన్నాడు. జరుగుతున్నదంతా భవానీ గౌరీలు పక్కనే ఉండి గమనిస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా గంగాధర్ పక్షపాత బుద్ధి మారదని ఒకరికొకరు అనుకుని వారి పనిలో పడ్డారు. రోజులేలా గడుస్తూ ఉండగా అమలా కమల 10వ తరగతి పూర్తయింది. ఇద్దరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. పై చదువులు చదువుకోవాలని ఇద్దరూ కోరుకున్నారు. కానీ గంగాధర్ దానికి ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఇంతవరకు చదివించడమే గొప్ప విషయం, ఇక నుంచైనా ఇంటి పట్టునే ఉండి ఇంటి పని వంట పని నేర్చుకోండి చాలు అన్నాడు కోపంగా. అలా ఇంట్లో ఖాళీగా ఉంటున్న అమలా కమల ఓవైపు ఇంటి పనిలో తల్లికి నాన్నమ్మకు సాయం చేస్తూ, మరోవైపు సాయంత్రాలు చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, ఇంకోవైపు ఆ ఊర్లో ఓ చారిటబుల్ ట్రస్ట్ వారు ఫ్యాషన్ డిజైనింగ్లోనూ మగ్గం వర్క్లోనూ ఆడపిల్లలకు ఉచితంగా ఇస్తున్న శిక్షణా క్లాసులకు వెళ్ళేవారు. దేనినైనా తొందరగా గ్రహించే అమలా కమల ఈ కోచింగ్లో కూడా మంచి ప్రతిభను కనబరిచి వీలైనంత తొందరగానే మంచి నైపుణ్యాలు నేర్చుకున్నారు. అలా ఇంట్లో ఉంటూనే చుట్టుపక్కల వారి బ్లౌజులు డ్రెస్సులు డిజైన్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. అమలా కమల మరోవైపు గంగాధర్ కొడుకు రాజు అంతంత మాత్రం అత్యవసర మార్కులతో ఇంటర్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో తండ్రికి ఉన్న చిన్నపాటి స్థలాన్ని అమ్మించి 15 లక్షలు కట్టి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. డబ్బు కట్టి కాలేజీలో సీట్ అయితే సంపాదించాడు, కానీ అక్కడ తనకున్న చెడు స్నేహాలు చెడు వ్యసనాలతో చదువులో ఏమాత్రం రాణించలేకపోయాడు రాజు. తన దుబారా ఖర్చుల కోసం మాటి మాటికి తండ్రి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుంటూ ఉండేవాడు. చిన్న ఉద్యోగస్తుడైన గంగాధర్ కూడా ఒక్కోసారి తన దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసి పంపించేవాడు. కొన్ని సందర్భాల్లో అమలా కమల తమ తమ్ముడి కోసం తమ డబ్బునిచ్చేవారు. ఇలా ఉండగా భవానీ ఆ ఊళ్ళోని శాస్త్రి గారితో పెళ్ళిడికొచ్చిన తన మనవరాళ్లకు మంచి సంబంధాలు చూడమని చెప్పింది. కొద్ది రోజులకు శాస్త్రి గారు మంచి సంబంధంతో ఇంటికొచ్చారు. పక్క ఊర్లో ఉండే 2 అన్నదమ్ములు ఆదిత్య శశాంకులకు అమలా కమలని ఇవ్వమని, అబ్బాయిలిద్దరూ ఆ ఊర్లోనే కిరాణా దుకాణం నడుపుతున్నారని, మంచి కుటుంబం, కొద్దిగా ఆస్తిపాస్తులు ఉన్నాయని, వాళ్ళిద్దరూ అక్క చెల్లెలనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని, 6 లక్షలు కట్నంగా ఇస్తే మీ మనవరాళ్ళు ఇద్దరు మీరు ఊహించినంత ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతారు అన్నాడు. శాస్త్రి గారి మాట వినగానే గంగాధర్ 6 లక్షలే, అమ్మో ఏం అక్కర్లేదు, వాళ్ళ మొహాలకి అంత ఖరీదైన సంబంధం ఏం అక్కర్లేదు, వాళ్ళకి పెళ్లి చేయడమే గొప్ప, అదీ కాక లక్షలు కట్నం ఇచ్చి చేయాలంటే నా వల్ల కాదు బాబు అన్నాడు. కొడుకు మాటలకు భవానీ అడ్డుపడుతూ, శాస్త్రి గారు ముందు వారిని అమ్మాయిల్ని చూడడానికి రమ్మనండి, మీరు మంచి సంబంధం అంటున్నారు కదా, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంది. అనుకున్నట్లుగానే మగపెళ్లివారొచ్చి అమలా కమలం చూసుకున్నారు. అమ్మాయిలిద్దరూ మగపెళ్లివారికి బాగా నచ్చారు. 6 లక్షలు కట్నం ఇస్తే ఈ సంబంధం మాకు ఇష్టమే అన్నారు. భవానీ వారితో ఈ సంబంధం మాకు ఇష్టమే అని, మీరు అడిగినట్టుగానే 6 లక్షలు కట్నం ఇస్తామని, పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని చెప్పింది. పెళ్లి వారిని వెళ్ళనిచ్చి గంగాధర్ తల్లి మీద అంత ఎత్తున లేచాడు. 6 లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? ఏ ధైర్యంతో వాళ్ళకి కట్నం ఇస్తానని మాటిచ్చావు నువ్వు? ఇప్పటికే నాకు ఊరు నిండా అప్పులున్నాయి, వీళ్ల కోసం 1 రూపాయి కూడా అప్పు చేయలేను నేను, నా వల్ల కాదు. అయినా వీళ్ల మొహాలకి అంత పెద్ద సంబంధం అవసరమా? ఏదో గంతకు తగ్గ బొంతలాంటి సంబంధం చూడక ఇప్పుడు ఇస్తామన్న కట్నం డబ్బులు ఇవ్వకపోతే ఈ పెళ్ళిళ్ళు ఆగిపోవడమే కాక మన పరువు కూడా వీధిన పడుతుంది అన్నాడు కోపంగా గంగాధర్. కొడుకు మాటలను అనునయిస్తూ, ఈ పెళ్ళిళ్ళు ఆగవు, నీ పరువు పోదు, ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను ముందే ఊహించే పిల్లల పెళ్ళిళ్ళ కోసం కొంచెం డబ్బు పొదుపు చేశాను, అది మొత్తం ఇప్పటికీ 8 లక్షలు అయ్యింది.
పిల్లలు కూడా వాళ్ళ కష్టంతో కొంత డబ్బు పోగు చేసుకున్నారు. 6 లక్షలు వాళ్ళకి ఇచ్చేసినా మిగతా డబ్బుతో పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించొచ్చు అంది భవానీ. తల్లి మాటలకు నోరు వెళ్ళబెట్టుకుని వింటున్న గంగాధర్, నాకు తెలియకుండా ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయే. మీ దగ్గర అంత డబ్బు పెట్టుకుని పిల్లాడి ఇంజనీరింగ్ సీట్ కోసం డబ్బు అవసరమయ్యి నేను తంటాలు పడుతుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదూ. చివరికి వేరే దారి లేక తాతల నుంచి వస్తున్న స్థలం అమ్మాల్సి వచ్చింది అన్నాడు గంగాధర్ కోపంగా. అనుకున్న విధంగానే భవానీ మనవరాలు ఇద్దరి పెళ్ళిళ్ళు తమకున్నంతలో చక్కగా జరిపించింది. వాళ్ళు అత్తారింటికి వెళ్తూ ఉంటే వాళ్ళకి జాగ్రత్తలు చెబుతూ వారిని వదల్లేక కంటతడి పెట్టుకుంది. ఊరుకోండి అత్తయ్య, మీ కష్టం వల్లనే ఈరోజు వీళ్ళకి ఇంత మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయగలిగాం. మీరు కన్నీళ్లు తుడుచుకొని ఆనందంగా పిల్లల్ని ఆశీర్వదించి సాగనంపండి అంది పక్కనే నిలబడిన గౌరీ. అలా అత్తవారింట్లో కొత్త కోడళ్ళుగా అడుగుపెట్టిన అమలా కమల అక్కడ వాళ్ళ మంచి ప్రవర్తనతో చక్కని నడవడికతో కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అత్తగారిని కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకరికొకరు సాయంగా చకచకా చేసేసేవారు. అక్కడ కూడా అక్క చెల్లెళ్ళిద్దరూ తీరిక సమయంలో మగ్గం వర్కులు చేసేవారు. అత్తగారి ఊరిలో కూడా అక్క చెల్లెళ్ళిద్దరూ కొద్ది రోజుల్లోనే మంచి పనితనంతో మంచి పేరు తెచ్చుకుని రోజు రోజుకి వృద్ధిలోకి వస్తున్నారు. మరోవైపు గంగాధర్ కొడుకు రాజు ఇంజనీరింగ్ అతి కష్టం మీద గట్టెక్కాడు. అతనితో చదువుకున్న చాలామందికి మంచి మంచి ప్యాకేజీలతో క్యాంపస్ సెలక్షన్స్లోనే మంచి ఉద్యోగాలు వచ్చాయి. రాజుకు మాత్రం ఎంత ప్రయత్నించినా నెలకి 10,000కు మించి ఏ ఉద్యోగమూ దొరకడం లేదు. ఆ జీతం తనకి సరిపోక మోటాముల్లే సర్దుకుని ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేస్తున్న రాజుతో తండ్రి గంగాధర్ ఏదైనా ఉద్యోగం చూసుకోమని పోరు పెడుతూ ఉంటే, నాన్న నేను ప్రయత్నిస్తున్నాను, అన్నీ చిన్న చిన్న ఉద్యోగాలే వస్తున్నాయి, పెద్దదాని కోసం ట్రై చేస్తున్నాను అన్నాడు. అలా అంటే ఎలా రా, మన ఊర్లోని ఆ గోపాలం గారి అబ్బాయి లేడు, ముందు చిన్న ఉద్యోగమే వచ్చింది, ఇప్పుడు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నువ్వు కూడా ప్రయత్నించరా. ఒకవైపు ఊర్లో అప్పులు ఎక్కువైపోతున్నాయి, బయటకు వెళ్తే ఎవరు వెంట పడతారో అని భయం వేస్తుంది అన్నాడు గంగాధర్. నాన్న అలా ఎప్పుడో వచ్చే 1,00,000 రూపాయల కోసం ఇప్పటి నుంచి గొడ్డు చాకరీ చేయడం నా వల్ల కాదు, నేను ప్రయత్నిస్తాను, మీరు కొంచెం ఆగండి, నన్ను కంగారు పెట్టకండి అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు రాజు. మరోవైపు రాజు స్నేహితులు, మేము పనిచేస్తున్న దగ్గర ఉద్యోగం ఉందిరా, నీకు ఇప్పిస్తాం రమ్మనంటే ఆ అరాకొరా జీతం తనకి సరిపోదని కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని అన్నాడు రాజు. అలా అధిక మొత్తంలో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ప్రయత్నిస్తున్న రాజుకి ఒక డ్రగ్స్ వ్యాపారితో పరిచయం అయింది. తనకు 10 లక్షలు ఇస్తే తను సరుకు సప్లై చేస్తానని, దాంతో బాగా డబ్బు సంపాదించవచ్చు అని సలహా ఇచ్చాడు. ఆ వ్యాపారి రాజుకు ఆ వ్యాపారం బాగా నచ్చింది. కానీ ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే తన తండ్రి కూడా తెచ్చి ఇవ్వలేడు. ఆలోచించగా రాజుకు ఒక ఉపాయం తట్టింది. ఒకరోజు తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నాన్న నాకు మంచి ఉద్యోగం వచ్చింది, జీతం నెలకి 2 లక్షలు, వారం రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టు అంటూ తండ్రితో పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడు. అలా వారం రోజుల తర్వాత జాబ్లో జాయిన్ అవ్వడానికి అని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు రాజు. రాజు వెళ్ళిన 4 రోజులకి ఆ ఇంటిని కొనుక్కున్న వారు వచ్చి, ఇది మా ఇల్లని, మీ కొడుకు మాకు 20 లక్షలకు అమ్మేశాడని పత్రాలు చూపించి గంగాధర్ వాళ్ళని ఇంటి నుంచి ఖాళీ చేయించారు. వాళ్ళు చెప్పిన దానిని నమ్మలేక కూలబడిపోయారు గంగాధర్. అతని తల్లి, భార్య, మాకు తెలియకుండా పేపర్ల మీద సంతకం ఎప్పుడు పెట్టావురా అంటూ కళ్ళు తుడుచుకుంటూ కొడుకుని అడిగింది భవానీ. వాడికి ఉద్యోగం వచ్చిందని పెట్టమంటే పెట్టానమ్మా, వాడు నన్ను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని బోరుమన్నాడు గంగాధర్. ఎటు పోవాలో తెలియని స్థితిలో ఊరి చివరన గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చిన్న గుడిసె వేసుకుని అందులో తలదాచుకుంటున్నారు ముగ్గురు. ఇంత జరుగుతున్నా ఈ విషయాన్ని అమలాకమలకు తెలియనివ్వలేదు భవానీ, గౌరీలు. ఒకరోజు పుట్టింటికి రావాలనిపించి అక్కడికి వచ్చిన అమలా వాళ్ళకి జరిగిన విషయం తెలిసింది. అమ్మ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లారు. బాధతో కుంగిపోతున్న వారి ముగ్గురిని ఓదార్చి మా ఇంటికి వచ్చేయమన్నారు. అలా వెళ్ళడానికి వారు ఒప్పుకోకపోవడంతో అమల కమలలు గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకు ఏదో కాలక్షేపంగా చేస్తున్న వారి వ్యాపారాన్ని
వీలైనంత తొందరగా పెద్దదిగా చేయాలని, తమ పుట్టింటి వారు కోల్పోయిన ఇంటిని తిరిగి వారికి బహుమతిగా అందివ్వాలని నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనలు అత్తింటి వారితో కూడా చెప్పారు. వారి అదృష్టం కొద్దీ వారి భర్తలతో పాటు అత్తమామలు కూడా వారు తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అప్పటి వరకు వారు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన బిల్లులన్నీ బ్యాంకులో చూపించి ముద్రా లోన్ ద్వారా కావలసిన లోన్ తీసుకుని కొత్త మిషనరీ కొని కొంతమంది వర్కర్స్ని పనిలో పెట్టుకుని పెద్ద పెద్ద షాపులకు బట్టలు డిజైన్ చేసి ఇచ్చే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుబాటు ధరలో మంచి క్వాలిటీతో బట్టలు సప్లై చేయడంతో వాళ్లకు మరిన్ని ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. మరోవైపు పట్నం వెళ్ళిన రాజు కొత్త వ్యాపారం బాగా సాగడంతో ఒక లగ్జరీ ఫ్లాట్ కొనుక్కుని అక్కడ విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు రాజు కనిపించింది. తన వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా నడి రోడ్డు మీద ఉండి ఉంటారేమో, వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలి అని. కానీ వాళ్ళ దగ్గరకు వెళితే, ఇంత తక్కువ సమయంలో నువ్వు ఇంత డబ్బు ఎలా సంపాదించావు అంటూ తనని ఎక్కడ నిలదీస్తారో, తప్పు ఒప్పు అంటూ నీతులు చెప్పి తనని వ్యాపారం చేయకుండా ఎక్కడ అడ్డుపడతారో అన్న భయంతో తన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు రాజు. తన స్నేహితులంతా పిచ్చివాళ్ళు కాబట్టి 15-20 వేల కోసం నెలంతా గాడిద చాకరీ చేస్తూ కష్టపడుతున్నారని, తను తెలివైనవాడు కాబట్టి 4 నెలల్లో ఇంత సులువుగా ఇంత డబ్బు సంపాదించాడని తనలో తనే అనుకుంటూ మురిసిపోయాడు రాజు. మరోవైపు అమల కమల ఇద్దరు తమ వ్యాపారంలో వచ్చిన లాభాలతో తమ పుట్టింటి వారు పోగొట్టుకున్న ఇంటిని కొని తిరిగి వారికి బహుమతిగా అప్పగించారు. కూతుళ్ళు ఇద్దరు ఇంటి తాళాలు తెచ్చి తండ్రి చేతికి ఇస్తూ ఉంటే తనను ఉద్ధరిస్తాడని నెత్తి మీద పెట్టుకుని పెంచిన కొడుకు తనని నిర్దాక్షిణ్యంగా వీధుల పాలు చేస్తే తనకి భారము అనుకుంటూ చిన్నతనం నుంచి తిట్టుకుంటూ కనీస ప్రేమను కూడా చూపించిన కూతుర్లు మాత్రం ఈరోజు తనకి అండగా నిలిచి అక్కున చేర్చుకోవడంతో తను ఇన్ని రోజులు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదని తనలో తనే కుమిలిపోతూ ఏడుస్తున్న తండ్రిని కూతుర్లు ఇద్దరూ ఓదార్చారు. ఒకరోజు రాత్రి రాజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డు పక్కనే నిలబడి ఇద్దరు పోలీసులు టీ తాగుతున్నారు. పోలీసులను చూసి భయంతో చెమటలు పట్టిన రాజు తన జేబులో నుంచి ముఖం తుడుచుకోవడానికి కర్చీఫ్ తీస్తున్నప్పుడు దాంతోపాటు అతని పర్సు కూడా కింద పడిపోయింది. అది గమనించిన పోలీసులు పడిపోయిన అతని పర్సును తిరిగి ఇవ్వడానికి రాజును పిలుస్తూ అతని వెనకాల వెళ్తూ ఉంటే భయంతో పరిగెత్తాడు రాజు. మనల్ని చూసి తప్పు చేసిన వాళ్ళ వీడెందుకు పరిగెడుతున్నాడు అని పోలీసులు మరింత వేగంగా రాజుని వెంబడించగా ఆ కంగారులో పెద్ద బండరాయిని తన్నుకుని కింద పడిన రాజు చేతిలోని బ్రీఫ్ కేస్ నుంచి డ్రగ్స్ బయటపడ్డాయి. దాంతో రాజు జైలు పాలయ్యాడు. రాజు చేసిన తప్పుకి ప్రతిరోజు పోలీసులు చేస్తున్న సన్మానానికి బుద్ధొచ్చి తనలో తనే కృంగిపోయాడు. శుభ్రంగా నాన్న చెప్పినట్టు దొరికిన ఉద్యోగం ఏదో చేసుకుని ఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా, వారితో పాటు ఆనందంగా ఊర్లోనే ఉండేవాణ్ణి అనుకున్నాడు. ఇంతలో కొడుకు గురించి విషయం తెలుసుకున్న గంగాధర్ స్టేషన్కు వచ్చి రాజును విడిపించాడు. రాజు తను చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ల మీద పడ్డాడు. ఆ తర్వాత తండ్రి పనిచేస్తున్న ధాన్యం మిల్లులోనే గుమాస్తాగా చేరి వచ్చే 15,000 జీతంతో తన కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.